నమస్కారం. ఈ రోజు మన గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు అంటే అపరే కోటీశ్వరులని తెలుసు. ఆయనకు ఎన్నో కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. అందులో కొన్ని కబ్జా భూములు కూడా ఉన్నాయంట. కబ్జా భూములు కొనడం కూడా నేరమే కదా. ఈయన కబ్జా భూములు 10 ఎకరాలు కొని 13 ఎకరాలు ఆక్రమించుకున్నారట. 3 ఎకరాలు ఆక్రమణ కూడా తప్పి, అలాగే ఈయన చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు దూరేవి చెరువుల్లోనా అని చెప్పి యావత్ సమాజం అంతా ప్రశ్నిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు కబ్జా ఎలా చేశారో అన్ని విషయాలు మీకు నేను తెలియపరుస్తాను. తర్వాత జర్నలిస్టు రఘు గారు వచ్చి అన్ని విషయాలు చెబుతారు. రంగారెడ్డి జిల్లాలోని శంకరపల్లె దగ్గర ఉన్నటువంటి జన్వాడలో కోడి చెరువుని ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు 10 ఎకరాలు కొని 3 ఎకరాలు కబ్జా చేశారట. మరి 13 ఎకరాలు కూడా చెరువు కబ్జాలోదే అని అంటున్నారు. చెప్పండి రఘు గారు మా పవన్ కళ్యాణ్ కబ్జా గురించి. తెలంగాణ వాదుల మీద తెలంగాణ పైన దాడి చేస్తున్న పవన్ కళ్యాణ్ అండ్ పవన్ కళ్యాణ్ బ్యాచ్, దయచేసి తెలంగాణ జాతి సంపదని మీ నాయకుడు ఏ రకంగా కొల్లగొడుతున్నాడు, మీరు మాట్లాడుతున్న ధర్మము, న్యాయము, నిజాయితీ ఇవన్నింటి గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ వాటన్నింటికి వ్యతిరేకంగా ఎలా పనిచేస్తున్నాడు, ప్రతి ఆదివారం, శనివారం, శుక్రవారం సాయంత్రం నుంచి ఎందుకు హైదరాబాద్లో తిష్ట వేస్తారు ఈ నాయకులంతా, అక్కడ ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేసుకోవాల్సిన వీళ్ళు ఎందుకు హైదరాబాద్ మీద పడి ఏడుస్తున్నారు. సో అందుకే ఒక్కొక్క నాయకుడి భాగోతాన్ని, వాళ్ళ యొక్క కబ్జాల పర్వాన్ని మనతోలి వెలుగు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. అందులో ముందుగా పవన్ కళ్యాణ్ గట్టిగా మాట్లాడుతుండు కాబట్టి పవన్ కళ్యాణ్ గురించే గట్టిగా మాట్లాడదాం, ఫస్ట్ ఆయనదే దిద్దాం బయటికి అని అనిపించింది. సో నేను ఒక డాక్యుమెంట్ పబ్లిక్ డొమైన్లో పెడుతున్నా, ఈ వీడియోని పబ్లిక్ డొమైన్లో పెడుతున్నా. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి, తెలంగాణలో ఉన్న రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం జన్వాడలో ఉన్న కోడి చెరువుని ఎంత తెలివిగా, ఎంత చాకచక్యంగా కబ్జా చేసినావు మిస్టర్ కొనిదెల పవన్ కళ్యాణ్. మరి ఒక చెరువు భూమిని ఏ రకంగా నీ పేరు మీదకి 10 ఎకరాలు ఎక్కించుకున్నావు? ఇదేం ఆషామాషిగా ఏదో అల్లాటప్పగా నువ్వు మాట్లాడినట్టు, ఒకసారి చెగువేరా, ఒకసారి అమిత్ షా, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఇంకోసారి ఇంకోటి. తెలంగాణ వచ్చిన రోజు నేను అసలు నిద్రపోలేదు, 11 రోజులు నిద్రాహారాలు మానేసిన, దీక్ష చేసిన, నాకు నిద్ర పట్టలే, పాకిస్తాన్తో సమానం ఈ విభజన, ఇట్లా రకరకాలుగా నీకు నోటికి వచ్చినట్టు మాట్లాడిను. కానీ తెర వెనుక నువ్వు చేసిన వ్యవహారాలు చూస్తుంటే తెలంగాణ సంపదని కొల్లగొట్టిను. ధర్మం గురించి మాట్లాడే మీరు చెరువులని కబ్జాలు చేసి సొమ్ము చేసుకుంటారా? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి అఫిడవిట్, ఎలక్షన్ అఫిడవిట్, పిఠాపురం నుంచి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసిండు, గెలిచిండు. అక్కడ 22 ఏప్రిల్ 2024 ఆయన ఎలక్షన్ అఫిడవిట్ ఇది. ఎలక్షన్ అఫిడవిట్లో డైరెక్ట్గా మనం పేజ్ నెంబర్ 20 చెక్ చేద్దాం. నేను ఇంకా ఇందులో చాలా భూముల వ్యవహారాలు ఉన్నాయి, దాని జోలికి వెళ్ళట్లే. ఈ ఎపిసోడ్లో ఒకటే అంశం మాట్లాడుతున్నా. మొత్తం ఆయనకున్న భూమిలో 18 ఎకరాల 2 గుంటల భూమి చూపించిండు ఈ అఫిడవిట్లో. ఇందులో నేను మాట్లాడుతున్నది జస్ట్ ఒక 10 ఏకర్స్ గురించి. జన్వాడ విలేజ్, శంకరపల్లి మండల్, తెలంగాణ, సర్వే నెంబర్ 706. ఇదంతా రంగారెడ్డి జిల్లా కిందికి వస్తుంది. ఈ సర్వే నెంబర్ 706లో 10 ఎకరాలు నాకున్నది అని చెప్తున్నాడు పవన్ కళ్యాణ్. ఎలక్షన్ అఫిడవిట్లో, ఆయన ఎలక్షన్ అఫిడవిట్లో చెప్తున్నాడు 10 ఎకరాల భూమిని నేను కొన్నా అని చెప్తున్నాడు. 15/12/2014లో నేను కొన్నా అని చెప్తున్నాడు. 2,76,20,200 రూపాయలకు నేను కొన్నా అని చెప్తున్నాడు. సో మరి ఈ 706 సర్వే నెంబర్లో ఉన్న 10 ఎకరాలు ఎక్కడిది? ఫస్ట్ ఈయన ఏం చేసిండు, పోయి సేల్ డీడ్ చేసుకున్నాడు, రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో. ఇగో ఒకసారి చూడండి, ఇప్పుడు ఆయన చెప్పిన నెంబర్ ఎంత? సర్వే నెంబర్ 706. ఇది చూడండి, ఇదంతా ఈ బ్లూ కలర్ కనిపిస్తున్న ఈ లైన్ అంతా కూడా లేక్. ఇదంతా ఇది లేక్. ఇది ఆ చెరువు FTL ప్రాంతమే 706. ఇక్కడ 708, 705 ఇట్లా కొన్ని సర్వే నెంబర్లు ఉన్నాయి. అప్పటి మ్యాప్ ఇది. ఈ 706 సర్వే నెంబర్ ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉంది. టోటల్ సర్వే నెంబర్ అందులోనే ఉంది. ఈ చెరువు ఏం చెరువు? ఇది కొంచెం జూమ్ చేయి. కెడస్ట్రియల్ మ్యాప్ ఆఫ్ కోడి చెరువు అంటారు దీన్ని. ఇంత అడ్డంగా దొరికిపోయింది పవన్ కళ్యాణ్. ఇక మళ్ళీ మీరు తెలంగాణ సొమ్ము తింటూ, తెలంగాణ భూములు కబ్జాలు చేస్తూ మళ్ళీ తెలంగాణ వాదుల మీదకి దాడి. చెరువు మరి ఎందుకు కలిసి వీళ్ళు అంటే చాలా బాగా చేస్తున్నాడు ఆయన. దండం పెడతా నా చెరువు జోలికి రాకన్నాడేమో, నేను చెరువు కబ్జా చేసిన దాని జోలికి రాకని రంగనాథం కలిసి ఉంటాడేమో. ఎందుకంటే ఇప్పుడు ఆయన టికెట్తో ఈయన పోటీ చేయాలని చూస్తున్నాడు. జనసేన నుంచి కాకినాడ ఎంపీగా పోటీ చేయాలని ఈయన ఆలోచన. ఎవరిది? రంగనాథ్ది. ఈయన సర్దుతున్నాడు మూటలన్నీ, ఒక దగ్గరికి చేరుస్తున్నాడు. మాట్లాడుతున్న మన మీద 50 లక్షల కోటి రూపాయలని మన మీద బురద జల్లే ప్రయత్నం చేసిండు. గతంలో దొరికిపోయిండు. ఇంతవరకు ఆ కేసు అతిగతి లేదు, నోరు మూసుకున్నారు.
ఇప్పుడు జనసేన టికెట్ హైడ్రా రంగనాథ్ కోరుతున్నప్పుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కబ్జాలు చేసిన చెరువులోకి ఈయన పోతాడా? టికెట్ పోతుంది కదా, మళ్ళీ రేపు పొద్దున ఏమో వస్తుందో రాదు తర్వాత, కానీ అది మిస్ అవుతుంది కదా. మళ్ళీ సేమ్ కమ్యూనిటీ, ఏమైనా కులం గురించి మనం మళ్ళీ ప్రస్తావించాల్సిన అవసరం లేదు, సేమ్ కమ్యూనిటీ. ఇప్పుడు చెప్పాలి రంగనాథ్, ఇది కోడి చెరువు కబ్జా చేసిందా లేదా పవన్ కళ్యాణ్ చెప్పాలి. నా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి, నేను ఎవిడెన్స్ చూపిస్తున్నా. ఆయన భూభారతిలో పవన్ కళ్యాణ్ రికార్డ్ చూసిన కింద క్లాసిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ శిఖం అని ఉన్నది. జర్నలిస్ట్ గారు మా పవన్ కళ్యాణ్ గారికి అసలు కులం అనేది నచ్చదు, కానీ ఒళ్ళంతా కులగజ్జితోటి తామరతోటి ఎప్పుడు గోక్కుంటూనే ఉంటారు. మరి హైడ్రా రంగనాథ్ గారు కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వారని మీరు చెబుతుంటే అర్థమవుతుంది. అందుకే కావచ్చు కిడ్ ప్రోకో అంటే నీకు నేను ఎంపీ సీట్ ఇస్తాను, నువ్వు నాకు మాత్రము ఈ 13 ఎకరాలను కాపాడు, హైడ్రా నుంచి నన్ను తప్పించని ఇద్దరు ఒకరి చెయ్యి ఒకరు పిసుక్కని బాగా పుష్పగుచ్చాలిచ్చుకున్నట్టు తెలుస్తుంది. మరి ఈ రంగనాథ్ గారికి కళ్ళు కనపడటం లేదో మరి ఏమో నాకు తెలియదు. హైడ్రాలో మరి 13 ఎకరాలు ఆక్రమించేస్తే కిడ్ ప్రోకోలో వచ్చే ఎలక్షన్స్ కి కాకినాడ నుంచి అయ్యగారు పోటీ చేయాలని చెబుతున్నారంటే ఈ రంగనాథ్ గారిని ఏమనాలో నాకు అర్థం కావడం లేదు. ఇకపోతే ఈ కులగజ్జి కళ్యాణ్ గురించి చెప్పాలంటే చాలా ఉంది, ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇప్పుడు మొదలు పెడతాడు గజ్జె స్టోరీలన్నీ. మొదలు పెట్టండి పవన్ కళ్యాణ్ గారు మీ గజ్జె స్టోరీలు. ముఖ్యమంత్రి అవ్వలేదు చావు కొట్టేశారు ఈ మధ్యన. అసలు ఈ సభాముఖంగా నేను మీకు ఒక చెప్పదలుచుకున్నా, మనకి ఎక్కడ ఉంది పార్టీ నడపడానికి శక్తి? అంత కష్టం ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్. మన ముఖ్యంగా మొన్న తమిళనాడు ఎలక్షన్స్ వచ్చి ఆయన ముఖ్యమంత్రిగా నన్ను చంపేస్తారు అందరం. దాని పరిస్థితులు వేరు, మన పరిస్థితులు వేరు. ఎందుకు చెప్తా అంటే దాని పరిస్థితులు వేరు, మన పరిస్థితులు వేరు. మన అలా రాలా. నేను ఒక పార్టీని ప్రజలకి మార్పు తీసుకురావాలన్న దాంట్లో వచ్చాను. నేను గద్దర్ గారిని చూసాను దగ్గరుండి, నక్సలిజంని చూసాం. నీ బతుకు జడ. ఇంత పేషెంట్ ఎలా ఉన్నానంటారా? గత్యంతరం లాగా. పవన్ కళ్యాణ్ గారు మీరు సిగ్గులెచ్చా పూర్తిగా విడిచిపెట్టేశారు. మీరు అవసరమైతే కాళ్ళు పట్టుకుంటారు, గత్యంతరం లేకపోతే ఇంకేదైనా పట్టుకుని పిసికేస్తారని నాకు బాగా తెలుసు సార్. మీరు ఇంకా ఈ జన్మలో ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారు సార్? మీకోసము నేను ఎంత తపన పెడుతున్నాను మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చూడాలని, కొంచెము చెప్పండి. 2019 I'm projecting myself as Chief Minister of Andhra Pradesh, sir. 2019 I'm projecting myself as Chief Minister of Andhra Pradesh, sir. నన్ను ఒక కులానికి ఉంటే అదే నేను షెగివేరాన్ని స్ఫూర్తిగా తీసుకున్నాను. నా కులాన్ని నేను గౌరవిస్తాను. నా ఉనికి నేను ఎక్కడ పోగొట్టుకుంటాను? నా తల్లిదండ్రిని ఎలా పోగొట్టుకోలేను, నా కులాన్ని కూడా నేను పోగొట్టుకోను. నా రెల్లి సోదరులను వదిలేసుకుంటానా? నన్ను కూర్చోబెట్టి ఒక కులానికంటే నేను నా కులాన్ని దాటి నేను పారిపోను. పవన్ కళ్యాణ్ గారు మీరు కడుపు కన్నం తింటున్నారా లేకపోతే అదే తింటున్నారా? ఓట్లు దండుకోవడానికి మాత్రము రెల్లి కులస్తులు పారిశుద్ధ్య కార్మికులు కావాలి, కానీ వారు వచ్చి ఇప్పుడు నువ్వు డొక్కలో సీఎం అయ్యాక నిన్ను కలవడానికి ఆ రెల్లి సోదరీమణులు పారిశుద్ధ్య కార్మికులందరూ నీ దగ్గరికి రావాలని చెప్పి నీతో మాట్లాడాలని చెప్పి రాజమండ్రిలో వారు పడుగాపులు పడితే వారికి కనీసం అపాయింట్మెంట్ ఇవ్వలేంది నీది ఒక బతుక అని చెప్పి ఆ రెల్లి సోదరీమణులందరూ ఆ పారిశుద్ధ్య కార్మికులందరూ కూడా నీ మీద ముఖాన్న గాండ్రించి ఉమ్మేస్తున్నారు. అమ్మా చెప్పండి ఈ దుర్మార్గుడి గురించి. డిప్యూటీ సీఎం గారు రెల్లి కులస్తుల్లో పుట్టడం నాకెంతో అదృష్టం, మీ కులంలో పుడతాను నాకు జన్మంటూ ఉంటే అన్నారండి. మేము ఉదయం నుంచి కూడా పడిగాపులు కాసి మా రాజమహేంద్రవరంలో మున్సిపల్ కార్మికుల యొక్క బాధక సాధకులన్నీ కూడా మేము మెమరాండంలో లెటర్ రాసిపూర్వకంగా మన డిప్యూటీ సీఎం గారికి ఇద్దామంటే మాకు ఒక అవకాశం కూడా ఇవ్వకుండా ఈయన పరిస్థితి. రిక్షా కార్మికులకి 9,000 రూపాయల జీతం, వాళ్ళకి కూడా 21,000 జీతం ఇమ్మని, ఆఫ్కోర్స్ లో ఉన్న కార్మికులకు పర్మనెంట్ చేయమని, లేకపోతే సమాన పనికి సమాన వేతనం ఇమ్మని, ఈ యొక్క అంశాల మీద 3 డిమాండ్ల మీద మేమందరం కూడాను మేమేమైనా గొడవలకు దిగామా, ధర్నాలకు దిగామా? మీరెవరు ధర్నాలు చేయొద్దు, ఎవరు కూడా జెండా పట్టుకోవద్దు అన్న వాళ్ళు మా దగ్గరకు వచ్చి ఏమిటి మీ సమస్య అని అడగలేకపోయారు మా డిప్యూటీ సీఎం. మేము మీ సాధక
హైదరాబాద్ లో రెల్లి కులస్తులకు అందరికీ చూస్తానన్నారు. ఇదేనా మాకు న్యాయం చేయాల్సింది? మేము ఉండేది 1000 మంది 1200 మంది ఉన్నామండి. ఇక్కడ 9000కి 300 రూపాయల జీతానికి ఉద్యోగాలు చేసిన వాళ్ళు ఉన్నారు. పర్మనెంట్ ఎంప్లాయీ అదే పని, ఆఫ్కాస్ కార్మికులు అదే పని, రిక్షా కార్మికులు అదే పని. డిమాండ్లన్నీ కూడా మేము ఒక లెటర్ పూర్వకంగా ఇద్దామని మేమందరూ ఎదురు చూస్తుంటే మమ్మల్ని పట్టించుకోకుండా వెళ్ళిపోయారండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ యొక్క పారిశుద్ధ్య కార్మికులు రెల్లి సోదరి మండలే అలాగా ఆగ్రహావేశాలతో ఉన్నారు. ముందు చీపుర్లతో కొట్టడం ఖాయంగా కనపడుతుంది. ఒక తమ్ముడు వచ్చాడు, చెప్పు తమ్ముడు మా పవన్ కళ్యాణ్ గురించి. ఆ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతాం అనవసరం అండి. ఆయనకి ఏం రాజకీయం తెలియదు. ఇప్పుడు కులం గురించి ఎత్తుకొచ్చి గెలిచాడు, ఇవాళ ఆ కులానికే న్యాయం చేయలేకపోతున్నాడు. ఇంకా ఆయన గురించి ఏం మాట్లాడతాం? తమ్ముడు చెప్పండి, మా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు పిఠాపురంలోనే ఉంటున్నారట, మిమ్మల్ని ఎంతో చక్కగా చూసుకుంటున్నారని తెలిసింది, కొంచెం చెప్పండి. ఉంటున్నారు మన హైదరాబాద్ లో, ఇక్కడికి ఫ్లైట్ లో తిరుగుతున్నారుగా, ఆ గాలిలో తీసి ఫోటోలు తీసుకుంటున్నారు కదా, అదే ఉండడం జనాల్లో. అంతకు ముందు వచ్చి ఊగిపోయాడు అని. ఇకపోతే పిఠాపురం నుంచి ఒక అమ్మ వచ్చారు. అమ్మ చెప్పండి, మా పవన్ కళ్యాణ్ గారు మీ యొక్క పిఠాపురానికి ఎన్నో రకాలైనటువంటి సేవలు అందిస్తున్నారట, మీకు ఎటువంటి సేవలు అందుతున్నాయో కొంచెం చెప్పండి. ఏదైనా పవన్ కళ్యాణ్ గారే కనబడతలేదండి, పరిపాలన ఉందండి మాకు. ఏం చెప్తారండి? ఆయన అవసరం ఉంటే వస్తారు, లేకపోతే లేదండి. ఆయన ఏదండి, ఆయన మా ఏ లేబర్ దగ్గరికి వచ్చి అమ్మ మీ పరిష్కారం ఏంటి, మీకు ఏం కావాలని, మా కాలంలో మేము బాగు చేస్తాం అమ్మ, మీకు ఇల్లు స్థలాలు ఇస్తాం అన్ని చెప్పారండి, ఏది లేదండి. ఇప్పుడు ఎలా ముసలి ఎక్కడ తీసుకెడతారండి? గవర్నమెంట్ అలా చేస్తుండే ఎలా కుదురుతుందండి? సిటీలో ఉన్నాం, ఎందుకంటే పేరు తప్ప ఊరు దెబ్బ అన్నట్టు అంతేండి. మరి కరెంట్ కూడా లేకున్నారండి, మీటర్లు కూడా ఇట్లేదు. 3 సెంట్లు ఇస్తాను అన్నారండి, టౌన్ లో 2 సెంట్లు ఇస్తా అన్నారు, పల్లెటూరులో 3 సెంట్లు ఇస్తా అన్నారండి. టౌన్ లో 2 సెంట్లు కదా, సెంట్ ఇచ్చిన ఎక్కడ పాక పందిరేసుకుందాం. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానన్నారు, ఉద్యోగాలు కూడా ఇవ్వలేదండి. పిల్లలు చదువుకున్న పిల్లలు అలా ఉన్నారండి. ఆడపిల్లలు చదువుకుంటే ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఆడపిల్లలు కూడా చదువుకున్న పిల్లలు ఉన్నారండి. చదివించుకున్న కానీ ఏ ఉద్యోగం కూడా వస్తలేదండి, రావట్లేదండి. అప్పు చేసి చదివించుకున్నాం, ఏదో కూలి పని 4 పని చేసుకొని చదివించుకుంటున్నాం పిల్లల్ని, కానీ ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానన్నారు, ఏది ఇవ్వలేదండి పిల్లలకి. ఇకపోతే మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పిఠాపురానికి పీకిందేమీ లేదని ప్రతి మహిళ చెబుతున్నారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు మోడీని తిట్టాలా వద్దా కొంచెం చెప్పండి. మోదీ గారి మీద కోపం ఉంటే ఆయన తిట్టండి, బీజేపీ మీద కోపం ఉంటే ఆయన తిట్టండి, జనసేన మీద తిట్టుంటే కోపం ఉంటే తిట్టండి. కానీ మత ఘర్షణ అలా గౌరవించుకుంటే మత ఘర్షణ అవకాశం ఉండదు. అది నిజమైన సెక్యులర్ భావన. నేను ఒక క్యాప్ పెట్టుకొని నేను ఇలా మాట్లాడితే నాకు ముస్లిం సోదరులు ఓటేస్తున్నాయని నమ్మను నేను బేసి. ఎందుకంటే అసలు అత్తిశారు. మా నాన్న ఒక హేతువాది. మా నాన్న ఉమ్మడి పార్టీ కమ్యూనిస్ట్ సభ్యుడు. మా నాన్న, మా పెద్దనాన్న ఇద్దరు. నాన్న ఎలాంటి వాడంటే, మా నాయనమ్మ దీపారాధన వెలిగిస్తే దీపారాధనలో సిగరెట్ వెలిగించిన దేవుడు లేడు దెయ్యం లేదనే వ్యక్తి మా నాన్న. వీళ్ళందరి మీద వారెంట్ లిస్ట్ వచ్చి షూటెడ్ సైడ్ ఆర్డర్స్ పెడితే మా నాన్న మా పెద్దనాన్న అందరూ, ఒక ఆయన మిలిటరీకి వెళ్ళిపోయి, ఇంకొక ఆయన అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయి, తర్వాత ఎప్పుడో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగంలో చేరారు. వేరే మతం గురించి ఎందుకు మాట్లాడరంటే ఓట్లు పోతాయి. హిందువుల ఓట్లు చాలా ఈజీగా ముక్కలు కులాలను చేసి పెట్టేసి పోతాయి. ఆ వెంకటేశం కాబట్టి శివుడు ఉంటాడు, శివుడు కాబట్టి అమ్మవారు ఉంటాడు, ఈజీగా. ఏ రోజు వస్తారో, ఏ భగవంతుడు వస్తారో, ఈయన అలా పట్టుకెళ్ళిపోయారన్న వార్త ఏ రోజు నేను చూస్తాను. ఏ రోజు నిద్ర లేసేసరికి ఈయన కూడా వ్యాన్లు వేసుకుని కొలబొడుచుకుంటే తీసుకెళ్ళిపోయారంట ఆ రోజు. ఆహా, అసలు ఆ రోజున ఆనందానికి అంతులు పంతులు కూడా ఉండవు అసలు. పవన్ కళ్యాణ్ గారు మీరు సిగ్గులజ్జ ఇడిచిపెట్టేశారు, కానీ ఇకపోతే మీరు హిందువులంటే మీకు ఇష్టం ఉండదని నాకు తెలిసింది. హిందువుల పట్ల మీకున్నటువంటి అయిష్టత గురించి చెప్పండి. అలాగే హిందూ మతంలో కూడా ఇప్పుడు నేను మాట్లాడితే, నేను తిరుపతి లడ్డు విషయం గురించి మాట్లాడితే చేసినంత ఎవరు? క్రిస్టియన్స్ లేరు, ముస్లిమ్స్ లేరు, హిందువులే. హిందూ మతాన్ని గౌరవించిన హిందువులు అంటే నాకు చిరాకు. నాకు దాంట్లో ముస్లిమ్స్ ఎక్కడున్నారు, క్రిస్టియన్స్ ఎక్కడున్నారు? ఇకపోతే విజయవాడ నుంచి ఒక లాయర్ గారు ఉన్నారు. సార్ చెప్పండి మా పవన్ కళ్యాణ్ గారి గురించి. పవన్ కళ్యాణ్ గారి గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. ఆయనకు ఒక సంస్కృతి తెలియదు, సాంప్రదాయము తెలియదు. కాసేపు సనాతన ధర్మం అంటాడు, కాసేపు నేను బైబిల్ పట్టుకున్నానంటాడు, నేను బాప్తిజం తీసుకున్నానంటాడు, మా ఆవిడ పలానా అంటాడు, మా కుటుంబం ఇదంతా చేసిందంటాడు, లేకపోతే మా నాన్న సిగరెట్ దీపారాధన నుంచి వెలిగించుకున్నానంటాడు, లేకపోతే ఒక్కోసారి మేమందరం రాముడు భక్తులమే, మా ఇంట్లో అందరూ రాముడిని కొలిచేవాళ్ళమే అని అంటాడు. ఒకసారి చెగువీరా అంటాడు, ఒకసారి నాస్తికుడిని అంటాడు. నేను ఉగ్రవాదుల్లోకి వెళ్ళిపోదాం అనుకున్నానంటాడు, నక్సలైట్లో తిరుగుదాం అనుకున్నానంటాడు. మళ్ళీ వచ్చి నన్ను అందరూ నా కులం నన్ను చూసన్నా సరే నన్ను గెలిపించండి అంటాడు. ఆయన మాటలను పట్టుకొని దాన్ని మనం కామెంట్ చేయటం అని అంటే అసలు మన స్థాయిని దిగజార్చుకున్నట్టేమో అనేది నా అభిప్రాయం. మా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకి తెలంగాణ అన్న భావం ఉంటుంది.
మా ఆంధ్రప్రదేశ్కి దురదృష్టం ఏంటో దౌర్భాగ్యం తెలియదు. మాకు ఎప్పుడు కులాల భావం తప్ప మేము ఆంధ్రులు అనే భావన మాకు లేదు. ఒకే ఒక్క చోట ఆంధ్రులు అనే భావం ఎక్కడ వస్తుందంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ఒక్క దగ్గరే ఆంధ్రులు అనే భావన వస్తుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ యొక్క ఊసరవల్లి పవన్ కళ్యాణ్ యొక్క నైజము. నోటికి ఏదొస్తే అది మాట్లాడదు. ఇతడిది మనిషి జన్మో కాదో మీనే నిర్ణయించండి. ఇతడికి రాబో కాలంలో ప్రజలే చీపుర్లతో తరిమి తరిమి రొల్లు సోదరి కార్మికులందరూ కూడా కొట్టడం ఖాయంగా కనపడుతుంది ఈ సిగ్గులేని కళ్యాణ్ని. అందరికీ నమస్కారము, బాయ్.